హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి సరళ పదాలు రాయడం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 5 బోధనాంశం పదాలు వాక్యాలు తయారు చేయడం. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది పదాలను చదవండి, వాటిలోని హల్లులను కింది గీతలలో రాయండి. ఇక్కడ మనకి పదాలు ఇచ్చాడు, వీటిలో హల్లులను మనం కింద గీతలలో రాయాలి. చూడండి పదాలు ఒకసారి. అరక, కమలం, తడక, వలస, తలగడ, కరం, దవడ, ఘటం, హలం, ధవలం, జశం, భరణం, మడత, యమకం, లవంగం. ఇక్కడ ఈ పదాలలో మనకి అచ్చులు హల్లులు ఉన్నాయి. హల్లులను మనం కింద గీతలలో రాసుకోవాలి. ఫస్ట్ పదం చూడండి, అరక అనుంది. అరకలో హల్లులేంటి? రా క, రా క. నెక్స్ట్ కమలం, కమలంలో క మా లం, అన్నీ హల్లులే. మనం ఆల్రెడీ కా రాసినాం కదా. తర్వాత తడక, తడకలో తా డా. వలస, వలసలో వా లా రాసినాం ఆల్రెడీ, సా. నెక్స్ట్ తలగడ, తలగడలో అన్నీ హల్లులే. తా రాసినాం, లా రాసినాం, గా డా కూడా రాసేసినాం. నెక్స్ట్ కరం, కరంలో కూడా హల్లులే, కా. నెక్స్ట్ రా రాసేసినాం. దవడ, దా వా వా రాసినాం, డా కూడా రాసేసినాం, దవడ. నెక్స్ట్ ఘటం, ఘ టా. హలం, హ లా రాసేసినాం. నెక్స్ట్ ధవలం, ధ వా రాసినాం, అలా. నెక్స్ట్ జశం, జ ష. భరణం, బా రా అనా. మడత, మా రాసినాం, డా రాసినాం, తా రాసినాం. యమకం, యా మా రాసినాం, కా రాసినాం. లవంగం, లా లా రాసినాం, వా రాసినాం, గా రాసినాం, లవంగం. వీటిని మనం ఆర్డర్ ప్రకారం రాసుకుంటే కా ఖ గా ఘ, ఇన్యా చాచా లేవు, జా ఝా ఝా ఉంది, ఇని లేదు, టా. తర్వాత డా, అనా, తా, దా, ఇంకా ధ, నా. పా ఉందా? పా లేదు. బా ఉందా? బా. సెకండ్ బాగుంది. భా, పా పా భా మా ఉంది. యా, రా, లా, వా, షే లేదు, షా ఉంది. సా, హా, సా ఉంది. హా ఉంది, అలా ఉంది. అంతే, ఇన్ని ఉన్నాయి మనకు. ఇవేమో ఇక్కడ ఉన్న వాటి ప్రకారం రాసుకున్నాం, ఇక్కడ సీక్వెన్స్ ప్రకారం రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ బిట్టు ఆలోచించి సొంతంగా రాయడం, స్వీయ రచన. కింది పట్టికలోని పదాలను చదవండి, వాటితో వీలైనన్ని వాక్యాలను తయారు చేయండి, రాయండి. ఇక్కడ మనకి పట్టికలు 3 పట్టికలు ఇచ్చాడు, వీటిలో పదాలు ఇచ్చాడు. రమ, వంట, పాట, పాఠశాలకు, ఆటలు, సంతకు, వండుతుంది, పాడుతుంది, ఆడుతుంది, వెళుతుంది. ఇప్పుడు ఈ రమ అనే ఒక్క పదంతో మనం ఇవన్నీ రాయాలి. రమ వంట, వంట ఏమనాలి? వండుతుంది. రమ వంట
వండుతుంది. రమ పాట పాడుతుంది. రమ పాట పాడుతుంది. నెక్స్ట్ రమ పాఠశాలకు ఆడుతుందా? కాదు, వెళుతుంది. రమ పాఠశాలకు వెళుతుంది. నెక్స్ట్ రమ ఆటలు ఆడుతుంది. రమ ఆటలు ఆడుతుంది. మంచిగా నీట్గా రాయాలి, చూసుకుంటా తప్పులు లేకుండా రాయాలి. రమ సంతకు వెళుతుంది. రమ సంతకు వెళుతుంది. ఓకేనా? నెక్స్ట్ బడికి సంబంధించిన పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. మనకు బడికి సంబంధించిన పదాలను ఇక్కడ రాయాలి. బడిలో ఏముంటాయి? తరగతి గది, తరగతి, పుస్తకం, ఆటలు, టీచరు. ఇక్కడ వీటితోని మనం వాక్యాలు తయారు చేయాలి. మా బడిలో 2 తరగతి గదులున్నాయి. మా టీచరు మాకు పాఠాలు బోధిస్తుంది. ఇంకా బడిలో మేము ఆటలు కూడా ఆడుకుంటాం. మా బడిలో మాకు పుస్తకాలు ఇస్తారు. ఈ విధంగా మనం బడికి సంబంధించిన పదాలు రాసి వాటితోని వాక్యాలను తయారు చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.